Good evening. Hope you're all doing well. ఈరోజు ఒక కొటేషన్ నేను చదివాను. ది బ్యూటిఫుల్ కొటేషన్ చాలా బాగా నచ్చింది. అది ఇంగ్లీష్లో ఉంది, నేను తెలుగులో తర్జుమా చేస్తాను. ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికంగా ఒక విశ్వాసికి పోరాటము శరీరులతో కాదు. బిబ్లికల్గా అపవాది లేకపోతే చీకటి, సాతాను. సో ఇక్కడ ఆ కొటేషన్ ఎంత చక్కగా ఫ్రేమ్ చేశారంటే, దేవుడికి, చాలా జాగ్రత్తగా విందాం, దేవుడికి మీ పట్ల లేకపోతే నీ పట్ల ఉన్నటువంటి ఉద్దేశాన్ని సాతాను ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చెయ్యలేడు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు డిస్టర్బ్ గాడ్ అండ్ గాడ్స్ ప్లాన్స్ టువార్డ్స్ యూ. బ్యూటిఫుల్ కొటేషన్. అయితే ఇది హాఫ్ కొటేషనే చెప్పాను నేను. వాట్ ఈస్ ద రిమైనింగ్ కొటేషన్ ఏంటంటే, వన్స్ అగైన్ ఐ రిపీట్, దేవుడు మన పట్ల ఏదైతే ఉద్దేశాలు కలిగి ఉన్నాడో అది 100% ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఆ దేవుడిని సాతాను డిస్టర్బ్ చేయలేడు. బట్ ద థింగ్ ఈజ్, హాఫ్ ఆఫ్ ది కొటేషన్ ఏంటంటే మిగిలింది, నీవు దేవుడితో ఉండకుండా డిస్టర్బ్ చేసేటటువంటి అంశాలని గమనించగలిగి నువ్వు డిస్టర్బ్ కాకుండా ఉండాలి దేవుళ్ళో. సో దట్ ఈస్ ద బ్యూటిఫుల్. అంతే కదా. ఈ జీవిత యాత్రలో ఇందాక పాట వాడారు, థ్యాంక్ యూ, వెరీ మీనింగ్ఫుల్. ఈయనత చాలా పదాలు వాడారు. అఫ్ కోర్స్ పాట పాడడము ఒక ఎత్తు, పాటల్లో మీనింగ్ అనుసారంగా జీవించడం ఇంకో ఎత్తు. అంతే కదా. కరువైనను, వస్త్రహీనత అయినను, రోగమైనను, బాధ అయినను, ఇవి వచ్చినప్పుడు జనరల్గా ఏమవుతుంది చెప్పండి? దేవుడికి మన పట్ల ఉన్న ప్లాన్ అలాగే ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్, మనం దేవుడికి దగ్గర కావడమా దూరం కావడమా, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది. రోగము, వస్త్రహీనత, కరువు, ఇబ్బంది, ఇంకేదైనా కావచ్చు. సో వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ అంటే, ఆ పాట కావచ్చు, ఏ కొటేషన్ కావచ్చు, దేవుడితో ఉండడం ఈజ్ ఇంపార్టెంట్. 4 గంటలు ప్రార్థన చేశారా, 3 గంటలు ప్రార్థన చేశారా, 3 గంటలకు లేట్ చేశారా, 10 గంటలకు లేట్ చేశారా, దట్ డజంట్ మ్యాటర్. అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్, అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ పీపుల్ విల్ ప్రే, పీపుల్ విల్ మెడిటేట్. ప్రజలు ధ్యానం చేస్తారు వాక్యాన్ని వాళ్ళ కన్వీనియంట్ అనుసారంగా. కొంతమంది మ్యాండేటరీ పెట్టుకొని 4 గంటలు నేను లేస్తాను అన్నప్పుడు వాళ్ళకుండే పరిస్థితులను బట్టి వాళ్ళు లేవగలుగుతారు. అది అందరికీ సాధ్యం కాదు, అందరిని లేవమనడం కూడా అసాధ్యం. సో ఈ క్రమంలో దుఃఖము, బాధ అనేటటువంటి మాటల కంటే ప్రభువారు వాగ్దానం చేసినటువంటి మాటల్లో, అంటే ఆధ్యాత్మికతకు ఒక వ్యక్తి, దైవ మార్గానికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆయన ఇచ్చేటటువంటి అష్యూరెన్స్, ఆయన ఇచ్చేటటువంటి ఒక నమ్మకం మనల్ని ఉత్తేజులను
ఎంతూజియాస్టిక్గా చేస్తుంది, మనలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని తీసేస్తుంది. అయితే ఇక్కడ భౌతికమైనటువంటిది, ఆధ్యాత్మికమైనటువంటి రెండు పదాలు మనం మాట్లాడుకోకపోతాం. పౌలు శీలలు అంటే మనకు దీని క్లారిటీ ఇచ్చేది ఎవరు? భౌతికంగా, ఆధ్యాత్మికంగా మనం బిబ్లికల్గానే మాట్లాడుకోవాలి అంటే ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గివ్ ద రెఫరెన్స్ అండ్ క్లారిటీ. పౌలు శీలలు ఎక్కడ ఉన్నారు? బయట ప్రపంచంలో ప్రసంగం చేస్తూ ఉన్నారు, ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. బట్ పౌలు శీలలు అనగానే రెండు కంబైన్డ్ పేర్లు తీసుకోగానే చెరసాల అనేది గుర్తొస్తుంది, అంతే కదా? చెరసాలలో ఉన్నారు, రైట్. చెరసాలలో ఉండి వాళ్ళు చేసింది ఏంటి? చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. ఇదే స్పిరిచువాలిటీ ఇక్కడ అర్థం కావాలి. ప్రార్థన చేశాను బ్రదర్, ప్రార్థన చేశారు. ఇంకొక విశేషమైన పని చేశారు. పౌలు గారు మాత్రము వేరే సంఘాలకు ఉత్తరాలు కూడా రాశాడు చెరసాలలో ఉండి. కీర్తనలు పాడారు. yes, they were singing, that is the main point. సరే, పౌలు గారు చాలాసార్లు పత్రికలు రాశారు, ప్రార్థన చేశారు. పౌలు శీలులు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ప్రార్థించింది. అయితే అక్కడ వాళ్ళు కీర్తనలు పాడారు అని మనం అంత ఈజీగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎలా పాడగలిగారు? జనరల్గా చెరసాల, ఆ రోజుల్లో ఉన్నటువంటి చెరసాల అతి భయంకరమైనటువంటి, ఎలాంటి ఫెసిలిటీస్ లేనటువంటి చీకటి గుహలు, నో డౌట్ ఎట్ ఆల్. బోండము వేసి అంటే వాళ్ళు పరిగెట్టకుండా కాళ్ళకు ఒక 10 కిలోల రాళ్ళు లేకపోతే ఇనుప గుళ్ళు చైన్లతో వీళ్ళ కాళ్ళకు కట్టేవాళ్ళు. నో క్వశ్చన్ ఆఫ్ ఎస్కేపింగ్. సో పరిస్థితి చెరసాల లాంటి పరిస్థితి అయినప్పుడు వాళ్ళు కీర్తనలు పాడగలిగారు. చెరసాల లాంటి పరిస్థితి మనదైనప్పుడు ఎస్, ఇంప్లిమెంట్ అక్కడే జరుగుతుంది. వాక్యాన్ని ఎలా మనం అన్వయించుకుంటాము అంటే దిక్కుతోచదు, బయటికి వెళ్ళలేరు, ఏం చెయ్యాలో ఆలోచన రాదు. దేవర్ అరెస్టెడ్, వాళ్ళు అరెస్ట్ అయ్యారు, లోపల పెట్టారు, కీర్తనలు పాడారు. ఎవరి కీర్తనలు పాడారు? సినిమా పాటలు కాదు, ప్రభు కీర్తనలు. ఆ కీర్తనలు ఎలా వచ్చాయి వాళ్ళ నోటికి? సమస్యలో ఉన్నప్పుడు. ఇప్పటి శ్రమలు ఎన్నదగినవి కావు అంటాడు, కొట్టుపడేశాడు. అంటే ఈ భూమి మీద మానవుడికి లభించేటటువంటి శ్రమలు ఎన్నదగినవి, కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు వ్యక్తి ఎప్పుడు కృంగిపోతాడు? ఈ శ్రమల్ని కన్సిడర్ చేసి కౌంట్ చేసినప్పుడే కృంగిపోతాడు. శ్రమలు ఉండవా అంటే ఉంటాయి. 10 దినములు శ్రమ అన్నాడు, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. అంటే ఈ ప్రపంచంలో ప్రతి గృహంలో ప్రతి వ్యక్తికి సమస్య అనేటటువంటిది వెంటాడుతూనే ఉంటుంది. అది జీవిత అంతం వరకు ఉంటుంది. బట్ మిస్ట్ ఆఫ్ దిస్, వీటి మధ్యలో
అభయం ఏంటి? ఆ భయం లేకుండా ఆయన అభయం ఇస్తాడు. ఇది ఈ పోస్చర్ ఏంటిది? శ్రమలో నేను నీకు తోడై ఉంటాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను, మీ హృదయ లోకమిచ్చున్నట్టుగా నేను ఇవ్వను, మీ హృదయాలను కలవరపడనీయకండి, వెరవని. అవును కదా? అంటే దీని వెనకాల ఉన్నది ఏంటి? వాళ్ళకి ఏం దొరికింది? పత్రికల్లో కూడా పౌలు గారు అంటారు, ఆనందించండి, మరలా చెప్పుకును ఆనందించు. అంటే ఇక్కడ ప్రభు నుండి వాళ్ళకు ఒక అష్యూరెన్స్ వస్తుంది. ఇది వ్యక్తిగతంగా ప్రభువుతో సంబంధం ఉన్నప్పుడు మాత్రమే జనించేటటువంటిది, ప్రొడక్షన్లోకి వచ్చేది, పుట్టేటటువంటిది. ప్రసంగాలు వింటే రాదు. సారీ, అప్పటి వరకే వింటాం. మీరు టీవీలో ఛానల్ ఓపెన్ చేసుకొని కూర్చొని అర్ధగంట మెసేజ్ వింటే ఈ ఆనందం వస్తుందా అంటే రాదు. నో. ప్రార్థన చేస్తే వస్తుందా అంటే నో. ప్రార్థన చేయాల్సిందే, ప్రసంగం వినాల్సిందే, మంచి వాక్యానుసారమైన ప్రసంగాలు, వాక్యం చదవాల్సిందే. బట్ ఎట్ ద సేమ్ టైం ప్రభు అర్థం కావాలి. పౌలుకు స్త్రీలకు ప్రభు అర్థమయ్యాడు, స్టెఫన్కి అర్థమయ్యాడు, ప్రభు అర్థమయ్యాడు. అందుకే స్టెఫన్ చావడానికి సిద్ధపడ్డాడు. మాట అనడం వేరు, కథన రంగంలో, ఆ రణరంగంలో చావడానికి సిద్ధపడడం ఓకే. సో ఇప్పుడు మన ముందున్న ప్రశ్న, చాలాసార్లు ఇక్కడికే రిపిటేషన్లో మళ్ళీ ఇదే పాయింట్కి వస్తాం మనం. ఏంటా పాయింట్ అంటే, ప్రత్యేకమైనటువంటి పర్సనల్ రిలేషన్షిప్ ప్రభువుతో మీకుందా? ప్రభువును విశ్వసిస్తున్నారంటే, మీరు నమ్మాం కదండి, నమ్మే కదా బ్యాప్టిజం తీసుకున్నాం, చర్చ్కి వెళ్తున్నాం, లెంట్ డేస్లో ఉపవాసం ఉంటాం, అప్పుడప్పుడు ఉపవాసం వాళ్ళు ఉంటానంటే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. సమస్య వచ్చినప్పుడు కలవరపడుతున్నారా? కదలబడనటువంటి స్థిరత్వంలో ఉంటున్నారా? అంటే ఇవన్నీ చేసి స్థిరత్వం లేదు, చంచలత్వంలో ఉన్నాం, అటు ఇటు పరిగెడుతున్నాం అంటే ఆయనతో సరి అయిన సంబంధం లేదు. ఎస్, మీరు పౌలు జీవితం స్టడీ చేయండి, పేతురు జీవితం స్టడీ చేయండి. ఎక్కడైనా ఒకసారి ఓ మాట పేతురు బొంకితే బొంకి ఉండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. దాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రభువుతో ప్రత్యేకమైనటువంటి అనుబంధము, సంబంధము, దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఈ అష్యూరెన్స్ మీకుందా? ఎలా వస్తుంది అష్యూరెన్స్? వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని మెడిటేట్ చేయాలి. ఈ స్పీడ్ ప్రపంచంలో ఏదో ఫోన్లో 2 వాక్యాలు చదువుకొని ఎవరో వాట్సాప్లో పంపించినవి, లేకపోతే ఒక వాట్సాప్ పంపించే వ్యక్తిని మనం ఫాలో అయ్యి ఆ వ్యక్తి వాట్సాప్ వాక్యాన్ని చదువుకొని వెళ్ళిపోతే కుదరదు. నో. ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. కనీసం 5 నిమిషాలు 10 నిమిషాలైనా మెడిటేట్ చేయగలిగితే అంతే కదా. మీరు ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ చూడండి వరల్డ్ వైడ్గా, దే విల్ మెడిటేట్, దే విల్ కాన్సన్ట్రేట్. వాళ్ళు కొంత సమయం ఇస్తారు. ఎందుకు అంటే మైండ్ స్టేబుల్గా ఉండడానికి, ఈ ప్రపంచంలో వాళ్ళు దేనికి డిస్టర్బ్ కాకుండా ఉండడానికి ఆ మైండ్ని ట్యూన్ చేసుకుంటూ ఉంటారు. దే విల్ ట్యూన్ దేర్ మైండ్స్. మైండ్ సెట్ మారుతుంది. స్పిరిచువాలిటీలో జరిగేది ఏంటి? మైండ్ సెట్ మారుతుంది అంతే. సో ఇర్మియాలో ఒక వాక్యం ఉంది,
31 ఇర్మియా 13 ఎవరైనా చదవచ్చు. ఎందుకంటే స్పిరిచువాలిటీలో వర్డ్ లేకపోతే వాళ్ళు చేసేటటువంటి ఆ బోధ చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది. ఆ ఇంపాక్ట్తోనే కదా ఇప్పుడు వేల మంది కోట్ల మంది ఫాలోవర్స్ వాళ్ళకి తయారవుతారు. సో 31:13 వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేత్తును. గనుక కన్యకులను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. కొవ్వుతో యాజకులను 13th ఒకటే. థ్యాంక్ యూ. సో గాడ్ బ్లెస్ యూ. సో ఇక్కడ ఇప్పుడు ఇది వాక్యము. దీన్ని మెడిటేట్ చెయ్యాలి. ఫస్ట్ వర్డ్ ఏంటి? వారి దుఃఖమునకు. చాలా జాగ్రత్త. ఏ బోధ వింటున్నారు, ఎవరి బోధ వింటున్నారు, బోధలో దుఃఖాన్ని తీసేసేటటువంటి ప్రయత్నం జరుగుతుందా? చాలాసార్లు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మనం ఫ్లెక్స్లలో ఫ్లెక్స్ ఆర్ ఫ్లెక్సీ ఆ బోర్డు కొటేషన్స్ చూస్తూ ఉంటాం. 3 అద్భుతమైనటువంటి రాత్రులు, దుఃఖ దినములు సమాప్తము. ఈజ్ ఇట్ పాసిబుల్? స్పిరిచువల్ వేలో ఎంతో సాధన అవసరం. ఆ సాధనని వీరు మెస్మరైజ్ చేసి భ్రమపరిచి ఆత్మలు కలిగి 3 రాత్రుల్లో మీ దుఃఖం సమాప్తం అవుతుందంటే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో విశ్వాసులే లక్షల మంది చేరుతారు. హైదరాబాద్ ఏ గ్రౌండ్స్కి అయినా చేరిపోతారు. ఎక్కడ మీటింగ్స్ ఉన్నా లక్షల మంది. వచ్చేది ఎవరు అంటే విశ్వాసులే, సంఘానికి వెళ్ళేవాళ్లే. ఎస్, మీ తప్పు భావించాల్సిన అవసరమే లేదు. ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాను నేను. ఇన్ని మీటింగ్స్ బయటపడి జరుగుతున్నాయి. ఎవరు పోతున్నారండి? సంఘంలో 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూర్చున్న వాళ్ళే మళ్ళీ మీటింగ్కి వెళ్తున్నారు. సంఘంలో వాక్యం లేదు. సేవకుడే. చిన్న సేవకుడు పెద్ద సేవకుడు ఉండడు. లోకల్ స్పీకర్, డిస్ట్రిక్ట్ స్పీకర్, స్టేట్ స్పీకర్, ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఉండరు. ఇవన్నీ మెస్మరైజ్ చేయడానికి. సో వాట్ ఈస్ ద రియాలిటీ? యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నటువంటి స్పిరిచువల్ ట్రూత్స్ని కొంచెం మెస్మరైజ్ చేసేసి దెన్ ప్రజెంట్. సో వాట్ ద డిసీవర్ విల్ డూ? హీ విల్ డూ ద సేమ్ థింగ్. సో అందుకే సత్యము అనేటటువంటిది కేవలం ట్రూత్కే, గాడ్కే ఆపాదిస్తారు, వేరే ఎవరికి ఆపాదించరండి. గాడ్ ఈజ్ ట్రూత్ అంటారు. వై? ఈజ్ నాట్ ఎ లయర్. వాట్ ఎవర్ హీ సే, హీ విల్ డెలివర్ ఓన్లీ ద ట్రూత్. సో వాట్ అబౌట్ ద 3 nights, 3 days? బ్లైండ్గా అంటే మనకున్న సమస్యను బట్టి వాక్యాన్ని అర్థం చేసుకోకుండా, వాక్యాన్ని చదవకుండా, వాక్యాన్ని డైజెస్ట్ చేసుకోకుండా, ఉన్నటువంటి సత్యాన్ని వదిలి సత్యముగా భ్రమింపజేసేటటువంటి అసత్యంలోకి ప్రజలు వెళ్తారు. అందుకే ఈ మీటింగ్ వెళ్ళేవాళ్ళు ప్రతి మీటింగ్కి వెళ్తారు.
దే విల్ నాట్ బి స్టేబుల్. అందుకే చంచల మనస్కులు కాకుండా స్థిర మనస్కులై ఉండండి అని ఎందుకు బోధ చేశారు? స్టేబుల్నెస్ అనేది స్పిరిచువాలిటీలో కనిపించాలి. సో ఇక్కడ ఈ ప్రభువారు మాట్లాడిన మాటే కదా, వారి దుఃఖమునకు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, వ్యక్తి యొక్క జీవిత యాత్రలో దుఃఖము అనేది మ్యాండేటరీ. ఇది అందరికీ ఒకేలాగా ఉండకపోవచ్చు. ఒక కుటుంబానికి ఒక దుఃఖం, ఒక వ్యక్తికి ఒక దుఃఖం. ఎస్, నో డౌట్ ఎట్ ఆల్. బట్ దే విల్ పాస్ త్రూ దిస్. దీని గుండా ప్రయాణం చేస్తారు, దుఃఖాల గుండానే ప్రయాణం చేస్తారు. మరి దుఃఖానికి పరిష్కారం ఏంటి? ఎస్, ఆయన అష్యూరెన్స్ కావాలి ఇక్కడ, బోధకుడు అష్యూరెన్స్ కాదు. ఇప్పుడు చాలాసార్లు మనకు జరిగేటటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి సన్నివేశం ఏంటంటే, బోధకుడి అష్యూరెన్స్ మనకు ఎక్కువగా కనబడుతుంది వాక్యం అష్యూరెన్స్ కంటే. సో ఇక్కడ వాక్యాన్ని మనం మెడిటేట్ చేస్తున్నాం. నేను చెప్పడం కాదు ఇక్కడ. నో, ఐఎమ్ నథింగ్, ఐఎమ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. బట్ హూ ఈజ్ స్పీకింగ్ అనేటటువంటిది దట్ ప్లేస్ ఏ బిగ్ రోల్. అంటే మనకు మెడిటేట్ చేసినప్పుడు, ఓహో వారి దుఃఖము అంటే దుఃఖం ఉంటుంది, ఇది ఫస్ట్ డైజెస్ట్ కావాలి. దుఃఖాలు వెళ్ళిపోతాయి అనే వాళ్ళ సంగతి ఏంటి? మనం ఇందాక మాట్లాడుకున్నాం ఇంతసేపు. అంటే అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్, అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్, రాంగ్ తర్జుమా, తప్పు తర్జుమా. అది దుఃఖాలు పోతాయనడం తప్పు తర్జుమా. ఈ తప్పు తర్జుమాని క్యాష్ చేసుకునే వాళ్ళు చాలా మంది తయారయ్యారు. ఫాలోవర్స్ ఉన్నారు, బోధకులు ఉన్నారు. అంటే ఇక్కడ నాకు ఫస్ట్ అర్థం ఏం కావాలి? వాక్యం ధ్యానించినప్పుడు, ఈ ధ్యానించినప్పుడే అర్థమవుతుంది, చదివినప్పుడు అర్థం కాదు. ఓహో, వ్యక్తి అన్నప్పుడు పుట్టుక నుండి మరణం వరకు ఏదో ఒక దుఃఖం ఉంటుంది. రైట్. ఇప్పుడు ఆ దుఃఖానికి పరిష్కారం ఏంటి? ఆయన అన్నాడు, దుఃఖమునకు ప్రతిగా, అంటే దుఃఖానికి బదులుగా. దుఃఖానికి బదులుగా ఏంటి? సంతోషమిచ్చి. ఎస్, ఇది ఆయన అష్యూరెన్స్. అయితే చాలాసార్లు ఏంటంటే, ఈ దుఃఖాన్ని సంతోషాన్ని మనం విడదీసే ప్రయత్నం చేసి, సంతోషం అనగానే దుఃఖం లేకుండా ఉండడం అనుకుంటాం. చాలా జాగ్రత్తగా వినండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. దుఃఖాన్ని సంతోషాన్ని విడదీసి సంతోషంలో దుఃఖం ఉండదు అనుకుంటాం. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ప్రసవ వేదన పడుతున్నటువంటి తల్లి కుమారున్నో కుమార్తెనో కన్నది, డెలివరీ అయింది. పెయిన్ అండ్ జాయ్ బోత్ విల్ బి దేర్. బాధ ఉంటుంది, ఆనందం ఉంటుంది. బాధ ఏంటి? శారీరకంగా. ఎస్, తనది భరిస్తూ ఉంది పాపం, దాన్ని ఎవరు తీసేయలేరు. బట్ అట్ ద సేమ్ టైం ఆనందం ఏంటి? నా ప్రతిరూపం ఒకటి ఈ ప్రపంచంలోకి వచ్చింది, నా బిడ్డ ఈ ప్రపంచంలోకి వచ్చాడు అన్న ఆనందం ఈ బాధను మర్చిపోయేటట్టు చేస్తుంది. అంటే చాలాసార్లు ఇప్పటి బోధకులు, ఎందుకు బోధకులు అంటున్నాను అంటే, చాలా మంది ఫాలోవర్స్గా మారి ఒక భ్రమలో జీవించి, అటు దుఃఖం అర్థం కాక ఇటు సంతోషం అర్థం కాక రోజులు గడుపుతున్నటువంటి రోజులు. కాబట్టి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అందుకే పౌలు శీలలు నేను ఇంట్రడక్షన్లో తీసుకున్నాను. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? చెరసాల్లో ఉన్నారు. ఓకే, వాళ్ళు చెరసాల్లో ఉన్నారు, కానీ చాలా మంది చెరసాలలో లేకపోయినా చెరసాల లాంటి జీవితాలు జీవిస్తూ ఉంటారు కుటుంబంలో, వ్యక్తిగతంగా.
ఓ వ్యక్తి అడిక్ట్ అయ్యాడు, చెరసాలే కదండి. ఓ వ్యక్తి దానికి బానిస అయ్యాడు, అది లేకపోతే నా జీవితం లేదు. ఓ వ్యక్తే కావచ్చు, సిగరెటే కావచ్చు, డ్రింకింగే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఈ చెరసాల జీవితం ఆయన ఇక్కడ జీవిస్తున్నాడు కదా. పౌలుశీలుడు చెరసాలలో లిటరల్గా ఉన్నా కూడా. సో ఇప్పుడు ఈ చెరసాల జీవితంలో ఆయన ఇచ్చే అష్యూరెన్స్ ఏంటంటే, దీనికి ప్రతిగా నేను సంతోషం ఇస్తాను, అంటే నీకు విడుదల ఇస్తాను. అందుకే ప్రభు వారి దగ్గరికి వచ్చేసరికి మనకు వచ్చేటటువంటి 2 పదాలు మీరు గమనించే ఉంటారు: విమోచన, విడుదల. ఈ 2 వ్యక్తి జీవితంలో జరుగుతాయి. అందుకే చాలా మంది జీవితాల్లో సాక్ష్యాలు మనం వింటాం. ఏం సాక్ష్యం వింటాం? నేను చైన్ స్మోకర్నండి, ప్రభు విడుదలిచ్చాడు. బాగా తాగేవాడిని, ప్రభు విడుదలిచ్చాడు. చెడు పనులకు అలవాటు అయ్యేవాడిని, ప్రభు విడుదలిచ్చాడు. దట్ ఈస్ ట్రూ డెలివరెన్స్. దట్ ఈస్ ట్రూ డెలివరెన్స్. ఇప్పుడు దీన్ని మన బోధకులు చాలా మంది, ఉద్యోగం రావడము, పిల్లలు పుట్టడమో, ఓ ఇల్లు కొనుక్కోవడమో, ఓ వెహికల్ కొనుక్కోవడమో, దీన్ని ఫోకస్ చేసి చూపెడుతున్నారు. ఇదే జాయ్ అని. వాట్ ఈస్ రియల్ జాయ్? ప్రభువుని నమ్మిన తర్వాత ఎంత హాయిగా ఉందండి. రోజుకు 3 డబ్బాలు తాగేవాడినండి. సాక్ష్యాలు మనం విన్నాం. 3 డబ్బాల సిగరెట్స్ అంటే ఒక్కొక్క దాంట్లో 10 ఉన్నా కూడా 30. రోజు 1 లీటర్ నేను డ్రింక్ చేసేవాడినండి. నా జీవితం ఇబ్బందికరంగా ఉండేది. ఏమైంది ఇక్కడ? విడుదలయ్యాడు, కట్లు తెంచబడ్డాయి. పౌలుశీలులు అక్కడ ఉన్నప్పుడు కూడా పేతురు గారు సంఖ్యలు రాలిపోయాయి. అది ఆయన చేయగలడు. ఆయన ఫిజికల్ సంఖ్యలనే రాలగొట్టినప్పుడు ఆధ్యాత్మికంగా ఏదైతే బంధనాలు ఉన్నాయో, అంటే ఇది వాక్యాన్ని మనం మెడిటేట్ చేసినప్పుడు, ఆయనకు మన జీవితాన్ని అంకితం చేసినప్పుడు, ఆయనతో సరి అయిన సంబంధం కలిగి ఉన్నప్పుడు జరిగేటటువంటి ప్రక్రియ. మీరు ఛార్జర్ ఇక్కడే పెట్టి ప్లగ్లో పెట్టకుండా, సెల్ ఫోన్కి కనెక్ట్ చేయకుండా కేబుల్తో ఛార్జింగ్ కావాలి అంటే అది 100 సంవత్సరాలైనా కానటువంటి పని. ఇంపాసిబుల్. అది జరిగే పనే కాదు. అవుతుందా? చాలా మంది జీవితాలు ఇంతే ఉన్నాయి. ఎస్, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్లగ్ మనది, సెల్ ఫోన్ మనది, కేబుల్ మాత్రం ఫలానా సేవకుడు. ఆయన దగ్గరికి పోతే ఛార్జ్ అవుతాం. కాదండి. ప్లగ్ మీ దగ్గర ఉండి, సెల్ ఫోన్ మీ దగ్గర ఉండి, కేబుల్ ఆయనదైతే ఎలా అవుతుంది? కేబుల్ ఆయనదే కదా. ఇప్పుడు జరిగేటటువంటి బోధ, మనం వినేటటువంటి బోధ, లేకపోతే బోధ యొక్క సారాంశం అంతా ఇంతే. బోధకుల చుట్టే విశ్వాసులు తిరుగుతున్నారు. అసలు వాస్తవంగా బోధకుడు కనుమరుగు కావాలి అకార్డింగ్ టు న్యూ టెస్టిమెంట్. అలా ఎలా చెప్తారు? కనుమరుగు ఎలా అవుతారు అంటే, ఎస్, క్రీస్తు వారు శిలువలో మరణించిన తర్వాత దేవాలయపు తెర తిరిగింది. నాకు నేర్చుకోవడానికి మనకు వాక్యమే కదండి. సొంత కవిత్వం ఏముండదు కదా, నేను చెప్పేది ఏముండదు కదా, నేను చెప్పినది వ్యర్థమే కదా, బూడిదతో సమానం. ఏం పనికి వస్తుంది నా మాటలు? ఇందులో ఉంది, రికార్డ్ అయింది ఏదని చెప్పగలిగితే అది అవేర్నెస్, అది ఎన్లైటన్మెంట్ ఇస్తుంది, అది నా జీవితాన్ని మారుస్తుంది. అసలు నేను రియాలిటీలోకి వస్తాను, నాకు నిజంగా ఆనందం దొరుకుతుంది. అరే ఇన్ని రోజులు అనవసరంగా వాళ్ళని వెంబడించానే. ఎస్, నేను ఇందాక చెప్పాను కదా, ప్లగ్ ఛార్జరు మీది, ప్లగ్ మీ దగ్గరే ఉంది, కరెంట్ సప్లై అయ్యేది, సెల్ ఫోను మీ దగ్గరే ఉంది, కేబుల్ మాత్రం ఆయనది. అంటే ఇప్పుడు ఇద్దరిని కనెక్ట్ చేయాలి కదా, దేవుణ్ణి. ఎస్, ఇక్కడ నేను చెప్పే సారాంశం అది. దేవుణ్ణి మిమ్మల్ని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేయాలంటే కేబుల్ కావాలి. ఇప్పుడు కేబుల్గా ఆయన నిలబడ్డాడు. కానీ ఇది వాక్యానుసారంగా విరుద్ధం. ఎలా విరుద్ధం? క్రీస్తు చనిపోయినప్పుడు దేవాలయపు తెర తిరిగింది.
వాట్ డస్ ఇట్ మీన్? ఏంటి అర్థం ఏంటి? అసలు దేవాలయం తెర తిరగాల్సిన అవసరం ఏంటి? అంతకుముందు ప్రజల పక్షాన దేవుడి దగ్గరికి ప్రధాన యాజకుడు ఒకడే ఒక సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు. ఒక వ్యవస్థ ఉండేది, అది చాలా అవస్థగానే ఉండేది. అదేమైంది? రద్దయిపోయింది. అంటే దేవాలయపు తెర చిరిగింది అంటే, అందుకే అంటాడు హీబ్రూ పత్రికలో, ప్రధాన యాజకుడుగా ఆయనే వచ్చి ఇక మీదట కోడల రక్తమైనను మేకలు కాకుండా తానే బలయ్యాడు కాబట్టి ఆ పరిశుద్ధ స్థలములోకి, ఆయన సన్నిధిలోకి మీరు చూపెట్టండి నాకు బోధకులు, మీరు ప్రార్థన చేసుకోవచ్చు మా దగ్గర రాకండి అని. ఛాలెంజ్. ఎంతమంది ఉంటారండి? చాలా తక్కువ మంది కనిపిస్తారు ఇలాంటి వాళ్ళు. ఎక్కువ మంది ఎలా కనిపిస్తున్నారు? ఇక్కడ విమర్శ కాదు, వ్యక్తి సత్యంలో ఎదగాలి. 10 గంటలైంది ఛార్జర్తో కనెక్ట్ చేసి ఛార్జింగ్ కావట్లేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. లైఫ్ అంతే. 60 సంవత్సరాలైనా మళ్ళీ ఎక్కడికో పరిగెడుతున్నాం, 50 సంవత్సరాలైనా విశ్వాస యాత్రలో మళ్ళీ ఇంకెక్కడో పరిగెడుతున్నాము అంటే డజంట్ మేక్ సెన్స్ కదండి. సో ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దుఃఖాన్ని సంతోషాన్ని మీరు విడదీయలేరు. దుఃఖం ఉంటుంది, అయినా వాళ్ళు కీర్తనలు పాడారు. ఆ లైఫ్ని దేవుడిస్తాడు, ఆ లైఫ్ని దేవుడిస్తాడు. మీరు నమ్ముతారో లేదో కానీ నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో నేను డౌన్లోడ్ చేసుకున్నాను. అబ్బాయి డెత్ బెడ్ మీద ఉన్నాడు. అది డెత్ బెడ్ మీద ఉన్నాడు. డాక్టర్స్ నర్సెస్ అందరు ఉన్నారు. ఈజ్ అబౌట్ టు డై, చనిపోతాడు. వాళ్ళు డిక్లేర్ చేశారు. అది ఏం జబ్బు మనకి అక్కడ క్లారిటీ ఇవ్వలేదు. బట్ గిటార్ చేతిలో పట్టుకొని ఆయన ఒక పాట పాడాడు. దట్ ఈజ్ రిలేటెడ్ టు డెత్. మళ్ళీ కలుస్తామో లేదో అన్న మీనింగ్తో ఉన్నటువంటి పాట. నేను చాలా స్పష్టంగా 2-3 సార్లు విన్నాను అసలు ఈ అబ్బాయి ఏం పాడుతున్నాడని. హిందీ సాంగ్. అంటే స్పిరిచువాలిటీ లేనటువంటి స్థలంలో ఒక వ్యక్తి ఆనందంగా తన జీవితాన్ని ముగిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనకు అలాంటివి దర్శనమిస్తే, దేవుడు అర్థమైన తర్వాత ఆయనను సరిగా అర్థం చేసుకోలేక, మన జీవితం అర్థం కాక ఎక్కడెక్కడికో పరిగెట్టి అసలు దుఃఖము సంతోషానికి భేదం తెలుసుకోకుండా జీవితాన్ని ముగించుకోవడం అనేది చాలా బాధ. అందుకే అన్నాడు, వారి దుఃఖమునకు ప్రతిగా నేనేమిస్తాను? సంతోషం ఇచ్చి. రైట్. ఇంకో మాట అన్నాడు, వారిని ఆదరించేదను. కంఫర్ట్. కంఫర్ట్ అంటే ఏంటి చెప్పండి? కంఫర్ట్ అంటే ఏంటి? ఇది కేవలం ఒక ప్రభువు మాత్రమే చేయగలడు, ఏ సేవకుడు చేయలేడు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఆధారం ఉంది. నేను ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నాను, ప్రభువారు అన్నారు కదా, మీకొక ఆదరణకర్తను పంపిస్తాను. అదే పదం వాడాడు. ఐ విల్ సెండ్ యూ ఎ కంఫర్టర్. ఆయన కంఫర్ట్ చేస్తాడు. దీన్ని 90% సంఘం విస్మరించింది. సారీ టు సే. ఎలా విస్మరించింది అంటారు? అసలు బాప్తిజం తీసుకున్నప్పుడు జరిగేటటువంటి ప్రక్రియ ఏంటి స్పిరిచువల్గా? లెట్ us go to యాక్ట్స్, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. ఎవరైనా ఒకరు చదవచ్చు. మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. రైట్, థ్యాంక్ యూ. ఇది 100% నమ్ముతారా మీరు?
నేను సీరియస్గానే అడుగుతున్నాను. 100% నమ్ముతారా? నిజంగా బాప్తిజం పాప క్షమాపణ నిమిత్తం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మను వరము గిఫ్ట్ వస్తుంది అన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటాడు. ఈయన ఏం చేస్తాడు అంటే, ఈ ప్రపంచంలో ఎవరు తల్లి, తండ్రి, అక్క, చెల్లె, బావ, అన్న, వదిన ఎవరు ఈ ప్రపంచంలో సేవకుడు, బోధకుడు, ఇంటర్నేషనల్ స్పీకర్, లోకల్ స్పీకర్ అని కాకుండా, ద రాంగ్ అజంప్షన్ అది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తాడు. ఆయన ఆదరించేటటువంటి అవకాశం మనం ఇవ్వం కదా. సమస్య రాగానే సెల్ ఫోన్ తీసుకుంటాం, సేవకుడు ఫోన్ చేస్తాం. ఆయన ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉంది. మీరు నిజంగా బాప్తిజం తీసుకుంటే ఎక్కడికో పరిగెట్టాల్సిన అవసరం లేదు. పత్రికల్లో అంటాడు కదా పౌలు, దేవుడు సమీపంగా ఉన్నాడు. సమీపంగా అంటే ఎక్కడున్నాడండి? ట్రైన్ ఎక్కిపోయేంత దూరంలోనా, బస్ ఎక్కిపోయేంత దూరంలోనా? కాదు, సమీపం, మన పక్కకే ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? దీన్ని చెప్పమనండి. ఈ తప్పుడు బోధకులు బోధ చేస్తున్నారు కదా, దేవుడు మీ దగ్గరే ఉన్నాడు, నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని చెప్పమనండి. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, తెర చిరిగిన తర్వాత తెర ముందు నిలబడేటటువంటి ప్రయత్నం చేసే ప్రతి బోధకుడికి తీర్పు అనేది సిద్ధమైంది. అందుకే అందరూ బోధకులు కాకండి అన్నాడు. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చాలా మంది ఈరోజు తెర చిరిగిన తర్వాత కూడా, ప్రధాన యాజక వ్యవస్థ పోయిన తర్వాత కూడా మేము యాజకులమని నిలబడేటటువంటి వాళ్ళు 90% సమాజంలో ఉన్నారు. అది మీకు తెలుసు, నాకు తెలుసు, యూట్యూబ్ ఛానల్ చెప్తున్న సత్యం అది కాదా? హూ విల్ కంఫర్ట్ యూ? ఎస్, ఏమన్నాడు ఇర్మియాలో? వాక్యం అది పాత నిబంధనైనా కొత్త నిబంధనైనా దేవుడు అబద్ధం ఆడండి. నిన్న నేడు అంటే ఇర్మియా దగ్గర ఉన్న దేవుడు లూకాలో ఉంటాడు, అపోస్తుల కార్యాల్లో ఉంటాడు, పత్రికల్లో ఉంటాడు. ఆయన మారడు. అక్కడ ఏమన్నాడు ఇర్మియాలో? సంతోషం ఇచ్చి ఆదరిస్తాను, ఆదరిస్తాను. ఈ రాత్రి గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్రపంచములో ఏ పరిస్థితుల్లో ఉన్నా, జీవితపు చరవాంకంలో ఉన్న ఆదరించేది ఆయన ఒకడే. మీరు నిజంగా ఆయనతో కనెక్ట్ అయితే, ఎస్, నిజంగా ఆయనతో కనెక్ట్ అయితే ఆదరించేది ఆయన ఒక్కడే, ఇంకెవరూ ఆదరించలేరు. కొడుకే బెడ్ రిడన్ అయ్యాడు అనుకోండి, 10 సంవత్సరాల తర్వాత తల్లి ఏమంటుందండి? జన్మనిచ్చిన తల్లి నాతో కావట్లేదు, ఎస్, మనవుడే. బట్ గాడ్ విల్ నాట్ సే నో. నా దగ్గరకు వచ్చువాన్ని నేను అంత మాత్రము త్రోసివేయను. ఆయన ఆదరిస్తాడు. అందుకే ఏ మనిషి ఆదరణ కోసం ప్రాకులాడకండి. ఈరోజు వాట్సాప్ చాటింగ్ అంతా మనుషుల ఆదరణ కోసమే కదా, కాదంటారా? హలో అన్నాడు, ఇంకా హలో అనలేదేంటి? నేను మళ్ళీ హాయ్ అని పెట్టాను, మళ్ళీ రిప్లై రాలేదేంటి? అంటే ఎవరి కంఫర్ట్ కోసం చూస్తున్నారు? నోబడీ విల్ ఫీల్ కంఫర్ట్. ఎస్, భార్యాభర్తలైనంత మాత్రాన ఏదో శారీరకంగా కొంత కంఫర్ట్ ఇవ్వగలరేమో కానీ, ఏదైనా అవసరానికి బెడ్లో పడుకున్నప్పుడు బెడ్ రిడన్ అయిపోయి అనారోగ్యం పాలై ఆ బెడ్లో పడుకొని తినలేని స్థితిలో ఉన్నప్పుడు ఏదైనా మనకు అందించవచ్చు కానీ, బట్ హూ విల్ గివ్ ద రియల్ కంఫర్ట్ అంటే ఎస్, డోంట్ ఫర్గెట్ దిస్. ద లాస్ట్, విచారము కొట్టివేసి. ఎవరు కొట్టేస్తారు? ఆయన కొట్టేస్తారు. కొట్టివేయడానికి రూల్ ఏం లేదు ఇక్కడ. 5 రోజులు ఉపవాస ప్రార్థన, కొబ్బరి నూనె సీసా, కర్చీఫ్లు, నో, ఈ వ్యవస్థ లేదు. సారీ, ఇది మానవ కల్పిత వ్యవస్థ, భ్రమపరిచే ఆత్మలు కల్పించే వ్యవస్థ. ఇది విచారాన్ని కొట్టివేస్తా అన్నాడు.
విచారం అంటే ఏంటి? నాకుండే స్ట్రెస్, నాకుండే డిప్రెషన్, నాకుండే బాధ, నాకుండే దుఃఖం, దీన్ని కొట్టేస్తాడు. ఎస్, అది ఆయన అన్నాడు. అది ఆయనతో కనెక్ట్ అయినప్పుడు కనెక్ట్ అయిన వాడికి తెలుస్తుంది. ఐస్ క్రీమ్ దీని తింటూ ఎలా ఉందని మిమ్మల్ని అడిగితే, అదేంటి అంకుల్ మాకు కూడా ఒకటి కొనిస్తే మేము చెప్తాం కదా అంటారు. ఎస్, న్యాచురల్లీ. దేవుడు కూడా అంతే, ఐస్ క్రీమే. ఎవరు తింటే వారికి టేస్ట్ ఉంటుందో ఐస్ క్రీమ్ లాగా దేవుణ్ణి కూడా రుచి, అందుకే ఆయన అన్నాడు చూసారు, రుచి చూసి నన్ను తెలుసుకోండి అన్నాడు. ఎస్, ఐస్ క్రీమ్ ఊరికే వాడలేదండి, రుచి చూసి నన్ను తెలుసుకోండి. ఆయన మాటే కదా, కల్పితం ఏం కాదు కదా. సో డియర్ ఫ్రెండ్స్, విచారము కొట్టివేసి నేను రౌండప్ చేసుకోండి. ఈ నేను ప్లేస్ని చాలా మంది రీప్లేస్ చేశారు బోధకులు, సేవకులు. వాళ్ళందరూ దేవుడి దగ్గర ఉత్తరవాదులు. ఆ భయం ఉంటుంది నాకు. ఈ నేనెట్లా రీప్లేస్ చేస్తానండి? నేను అన్నాడు మోషే, నువ్వెవరు? ఉన్నవాడను అనువాడను నేను, ఉన్నవాడను అనువాడను. నేను తప్ప ఇంకొక దేవుడు ఉండకూడదంటే మనం తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే నాకంటే నువ్వు ఇంకెవరిని ప్రేమించాల్సిన అవసరం లేదు. అధికంగా విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. నేను, ఆయన ఆనందం కలుగజేతు. ఆనందము, జాయ్, నాట్ హ్యాపీనెస్. వస్తువుల్లో ఫిజికల్, మనకు ఓ ఫోన్ కొనుక్కున్నాం, చాలా సంతోషం వేస్తుంది. ఓ ఇన్స్ట్రుమెంట్ కొనుక్కున్నాం, సంతోషం వేస్తుంది. మంచి భోజనం చేసాం, సంతోషం వేస్తుంది. బట్ ఆనందం అనేది ఆయనతో మనకున్న సంబంధాన్ని బట్టి కలిగే ఆనందం. ఇది వ్యక్తిగతం, నేను చెప్పలేను, మీరు చెప్పలేరు. అది ఎవరికి వాళ్ళే రుచి చూసి తెలుసుకోవాలి. ఆనందమును కలుగజేతును కనుక కన్యకలు, యవనులు, వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించెదరు. దెర్ ఈజ్ ఎ జాయ్, దెర్ ఈజ్ ఎ జాయ్. దావీదు నాట్యం ఆడాడు కదా. సో డియర్ ఫ్రెండ్స్, దుఃఖము ఉంటుంది, నో డౌట్. బట్ ఆ దుఃఖములో నెమ్మది, కంఫర్ట్ చేస్తుంది. సో డోంట్ ఫర్గెట్. ఆయనతో సంబంధం పెట్టుకుంటారా, బోధకులతో సంబంధం పెట్టుకుంటారా, ఇంటర్నేషనల్ స్పీకర్స్ మెసేజెస్ వింటారా? దట్ ఈస్ లెఫ్ట్. దట్ ఈస్ లెఫ్ట్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ.